శకునం బల్కే బల్లి కుర్దిల పడ్డదట. అగో అట్లనే చేస్తున్నది ఎమ్మెల్సీ కవిత. రాజకీయాలలో పంచాదులుంటే విధానపరమైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి గాని మనుషులను కించపరిచినట్టు మాట్లాడొద్దు. ఆ ముచ్చట కవితకు తెలుసో తెలియదో మనకు తెలియదు గాని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని, పటోళ్ల కార్తిక్ రెడ్డిని చిన్న పిల్లగాడని తీసి పారేసినట్టు మాట్లాడింది. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. ఇదేం పద్ధతి కవిత? పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని బాడీ షేమింగ్ ఏంది కవిత? కవిత విషయంలో జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? కవిత లేక ఆమె వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవద్దన్నట్టు మాట్లాడిండు. అది తప్పెట్లయితది? జగదీష్ రెడ్డి నడమ కేసీఆర్ ను కలవని రోజులు ప్రతిరోజు వాళ్ళే మాట్లాడుకుంటుండ్రు. జగదీష్ రెడ్డిని అట్లా అనుమాని కేసీఆరే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఓ తీరుగా చూస్తే జగదీశ్వర్ రెడ్డిని కవిత తిట్టిందంటే కేసీఆర్ ను తిట్టినట్టే కదా. కేసీఆర్ చెప్పింది జగదీష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడని బీఆర్ఎస్ పార్టీలు అందరికి ఏర్కున్న ముచ్చటే కాబట్టి తండ్రి నానలేక జగదీష్ రెడ్డిని అంటున్నది అన్నట్టే కదా. ఆయన లిల్లీ పుట్టు చిన్న పిల్లగాడని చిల్లర పంచాది ఎందుకు? బాడీ షేమింగ్ ఎందుకు? వాడెవడో తలకు మాసినోడు కేసీఆర్ ను గద్ద ముక్క అన్నాడు. వానికి నీకు తేడా ఏంటిది? ఈ ఉద్దర పంచాదులు బంద్ చేసి ఏదన్నా లొల్లుంటే మీ ఇంటోళ్ళతో తెలుసుకో, నిన్ను కాదంటే అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేగాని కంటిల నలుసున్నట్టు బీఆర్ఎస్ పార్టీలనే ఉండి ఇట్లా మాట్లాడు చాలా తప్పని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.